మనీ గురించి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంటుంది మనకి. డబ్బు లేకపోతే ప్రాబ్లం, డబ్బు వచ్చాక కూడా ప్రాబ్లం. ఈ 2 స్టేజెస్లో మనం సేమ్ టెన్షన్లో ఉంటాం. అప్పుడు డౌట్ వస్తుంది, అసలు ప్రాబ్లం మనీయా అని. నేను కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే చాలా మందిని చూశాను. లో శాలరీలో స్ట్రెస్, హై శాలరీలో స్ట్రెస్, అప్పుల్లో స్ట్రెస్, సేవింగ్స్ ఉన్నా కూడా స్ట్రెస్. సో లాజిక్గా ఆలోచిస్తే మనీ ఇంక్రీజ్ అయితే టెన్షన్ తగ్గాలి, కానీ జరగట్లేదు. అంటే సమీర్, మనం మనీని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనం చిన్నప్పటి నుండి ఒక సింపుల్ బిలీఫ్తో పెరుగుతాం. ఎక్కువ డబ్బు ఈక్వల్ టు ఎక్కువ సేఫ్టీ అని. శాలరీ పెరిగిన ప్రతిసారి మనకు ఒక రిలీఫ్, ఓకే ఇప్పుడు బెటర్ అని. కానీ ఆ రిలీఫ్ టెంపరీ. ఒక 2 months తర్వాత మళ్ళీ సేమ్ యాంగ్జైటీ. ఎందుకంటే మనం సేఫ్ అవ్వలేదు, మనం జస్ట్ కంఫర్టబుల్ అయ్యాం. కంఫర్ట్ అనేది సేఫ్టీ కాదు, కంఫర్ట్ అనేది పెయిన్ డిలే. శాలరీ గురించి మాట్లాడుకుందాం. మంత్లీ అకౌంట్లో అమౌంట్ పడుతుంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, లైఫ్ నడుస్తుంది. కానీ ఆ శాలరీ నీ చేతిలో ఉందా, నీ కంట్రోల్లో ఉందా? నీ మూడ్, నీ హెల్త్, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉందా? కాదు. శాలరీ నీ పని పైన కాదు, సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ డెసిషన్స్, మార్కెట్ సిచ్యువేషన్, మేనేజర్ మైండ్ సెట్, ఎకానమీ, వీటి మధ్యన ఒక్క పీస్. ఈ రియలైజేషన్ చాలా భయంకరం. అందుకే మనం ఈ థాట్ ని సప్రెస్ చేస్తాం. పాజిటివ్ గా ఆలోచించు అని చెప్పుకుంటాం, కానీ రియాలిటీ అలాగే ఉంటుంది. సేవింగ్స్ గురించి కూడా మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. నేను రెస్పాన్సిబుల్, సేవింగ్ చేయడం కరెక్టే అని. కానీ సేవింగ్స్ ని లైఫ్ సొల్యూషన్ లా ట్రీట్ చేయడం తప్పు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనే ఇన్విజిబుల్ ఎనిమీ ఉంది. నీకు తెలియకుండా నీ డబ్బు వాల్యూని తినేస్తుంది. 10 years బ్యాక్ ఒక్క లాక్ తో చేసిన పని ఇప్పుడు చేయలేం. కానీ మన బ్రెయిన్ ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయదు. అకౌంట్ లో అమౌంట్ ఉంది అనే నెంబర్ ని చూసి సేఫ్ ఫీల్ అవుతాం. ఈ ఫీలింగ్ వల్ల మనం రిస్క్ అవాయిడ్ చేస్తాం. రిస్క్ అవాయిడ్ చేసినప్పుడు గ్రోత్ ఆగిపోతుంది. ఇప్పుడు ఒక ఆనెస్ట్ క్వశ్చన్, నువ్వు 1 month ఇన్కమ్ స్టాప్ అయితే ఏమవుతుంది? పానిక్, ఫియర్, యాంగర్. ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తాయంటే నీ మనీ సిస్టమ్ ఫ్రేజైల్ సిస్టమ్స్ బయట నార్మల్ గా కనిపిస్తాయి, కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడే బ్రేక్ అవుతాయి. కోవిడ్ టైంలో చాలా మంది ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు అర్థమైంది, నేను స్ట్రాంగ్ అనుకున్నాను కానీ నేను రెడీ కాలేదు అని. మనం చాలా సార్లు అనుకుంటాం, నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, సిన్సియర్ గా ఉన్నా, సో నాకు ఈవెన్చువలీ మంచి జరుగుతుంది అని. ఇది మనీలో కూడా అప్లై చేస్తాం. ఈ థాట్ కొంచెం కంఫర్ట్ ఇవ్వచ్చు, కానీ ఇది డేంజరస్. ఎందుకంటే మనీ మోరల్స్ ఫాలో అవ్వదు, మనీ రూల్స్ ఫాలో అవుతుంది. డిమాండ్, సప్లై, స్కిల్, వాల్యూ, టైమింగ్. నువ్వెంత మంచివాడివి అని మనీ కేర్ చేయదు. నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవా, మార్కెట్ కి వాల్యూ క్రియేట్ చేయగలవా, అంతే. ఈ 3 ఎమోషన్స్ మిడిల్ క్లాస్ ని సైలెంట్ గా డ్రైన్ చేస్తాయి. మిడిల్ క్లాస్ బిగ్గెస్ట్ ఎనిమీ పవర్టీ కాదు, ఫాల్స్ హోప్. నెక్స్ట్ ఇయర్ బెటర్ అవుతుంది అనే హోప్. ఈ హోప్ వల్ల ప్రెజెంట్ లో అన్కంఫర్టబుల్ డెసిషన్స్ అవాయిడ్ చేస్తాం. స్కిల్ నేర్చుకోవడం డిలే, నెగోషియేషన్ చేయడం డిలే, సైడ్ ఇన్కమ్ ట్రై చేయడం డిలే. ఎందుకంటే శాలరీ ఉంది కదా అని. ఈ డిలే కాంపౌండ్ అవుతుంది. ఇయర్స్ గడిస్తే అప్పుడు సడన్ గా రియలైజ్ అవుతాం టైం పోయిందని. అప్పుడు లక్ ని బ్లేమ్ చేస్తాం, కానీ ఇది లక్ కాదు, ఇది డిజైన్. లోన్స్ గురించి మాట్లాడితే ఇంకా క్లియర్ అవుతుంది. లోన్ తీసుకుంటాం కంఫర్ట్ కోసం, ఈఎంఐ తీసుకుంటాం స్టేటస్ కోసం, క్రెడిట్ కార్డ్ వాడతారు కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతా, లేటర్ సెటిల్ అవుతా అని. లేటర్ అనే వర్డ్ ఫైనాన్స్ లో చాలా డేంజరస్. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేటర్ లో ఫాస్ట్ గా పెరుగుతుంది, ఇన్కమ్ మాత్రం స్లోగా పెరుగుతుంది. గ్యాప్ వైడన్ అవుతుంది, స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం అంటాం మనీ లైఫ్ ని స్పాయిల్ చేస్తుందని. కానీ మనీ కాదు, మనీని అర్థం చేసుకోకపోవడం. చాలా మంది అనుకుంటారు నా ఇన్కమ్ ఎక్కువైతే నేను పీస్ఫుల్ గా ఉంటానని. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇన్కమ్ కన్నా ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఆప్షన్స్ అంటే చాయిస్ అంటే కంట్రోల్ ఉంటే పీస్ వస్తుంది. కంట్రోల్ లేకపోతే డబ్బు ఎంతున్నా యాంగ్జైటీ ఉంటుంది. అందుకే చాలా హై ఇన్కమ్ వాళ్ళు కూడా రెస్ట్లెస్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ ఒక సోర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనీ అంటే హ్యాపీనెస్ అని మూవీస్ లో, సొసైటీలో మనం చూస్తాం. కానీ మనీ హ్యాపీనెస్ ఇవ్వదు. మనీ కన్వీనియన్స్ ఇవ్వగలదు, ఫ్రీడమ్ ఇవ్వగలదు. కానీ హ్యాపీనెస్ అనేది నీ లైఫ్ డిజైన్ నుండి వస్తుంది. నీ టైం, నీ హెల్త్, నీ రిలేషన్షిప్స్, నీ కంట్రోల్. మనీ ఇవ్వగలదంటే ఈ విషయాల్లో ఆప్షన్స్ మాత్రమే. ఈ వీడియోలో నేను చెప్పింది హార్ష్ కనిపించవచ్చు, కానీ ఇది మోటివేషన్ కాదు, ఇది వార్నింగ్. మనీని దేవుడిలా వర్షిప్ చేయడం తప్పు, కర్మలా నమ్మడం కూడా తప్పు. మనీని టూల్ లా చూడాలి. టూల్ ని అర్థం చేసుకుంటే యూజ్ చేస్తావు, అర్థం చేసుకోకపోతే టూల్ నిన్ను యూజ్ చేస్తుంది.